జోన్ థోమస్ జననం 1807 మరణం 1870 స్వస్థలం వేల్స్ దేశం ఇంగ్లాండు దర్శన స్థలము భారతదేశం భారతదేశంలో మిషనరీ పనులకు బలమైన స్థావరంగా ఉన్న తిరునెల్వేలి జిల్లా ఒక ఆశీర్వాదకరమైన ప్రదేశం. దీని ద్వారా చాలామంది ప్రజలు యేసుక్రీస్తును అంగీకరించటమేగాక ఈ ఆత్మీయ ఉజ్జీవం భారతదేశం అంతటా మరియు పొరుగు దేశాలకు కూడా వ్యాపించింది. అయినప్పటికీ దుష్టశక్తులకు భయపడి వాటిని ఆరాధించే కొంతమంది క్రైస్తవులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. అటువంటి పరిస్థితులలో క్రైస్తవుల జీవితాలను క్రమబద్ధీకరించడానికి జోన్ థోమస్ భారతదేశానికి వచ్చారు. 1807లో వేల్స్ ప్రాంతంలో జన్మించిన జోన్ థోమస్ భారతదేశానికి రాకముందు లండనులో ఒక డీకనుగా మరియు పాదిరిగా సేవలందించారు. 1836లో తిరునెల్వేలికి చేరుకున్న జోన్ థోమస్ అటు పిమ్మట మెజ్ఞానపురం అనే గ్రామంలో తన పరిచర్యను ప్రారంభించారు. జోన్ థోమస్ సేవ ఆరంభించినది మొదలు క్రైస్తవ సంఘంలోని అవకతవకలను ఖండించి వాటిని సరిదిద్దుటకు జోన్ థోమస్ పూనుకొన్నారు. జోన్ థోమస్ కఠినమైన దిద్దుబాటును కొందరు వ్యతిరేకించినప్పటికీ నిజముగా వారి పాపాలను ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుగబడిన వారినే అతను సంఘంలో చేర్చారు. ఆ రోజులలో క్రైస్తవ కూడికలలో కానుకలు అర్పించడం గురించి వారు ఎరుగనివారైయున్నారు. కాగా ఒక ఆదివారం ఆరాధన కూడిక సమయానికి జోన్ థోమస్ ఆలయ ప్రవేశద్వారం వద్ద నాణాలతో నిండిన ఒక పళ్ళెముతో నిలుచొని లోనికి వెళ్లే ప్రతి ఒక్కరినీ కానుక తీసుకుని వచ్చారా అని అడగడం ప్రారంభించారు. దాదాపు ప్రతి ఒక్కరూ ప్రతికూల సమాధానమే ఇవ్వగా అతను వారందరికీ ఒక్కొక్క నాణాన్ని ఇస్తూ వచ్చారు. చివరికి ఆ పళ్ళెం ఖాళీ అయిపోయింది. తరువాతి వారం కూడా అదే పునరావృతమయ్యింది. అయితే మూడవ వారం ఆరాధనకు వచ్చిన వారెవరు కూడా పళ్ళెంలో నుండి నాణాలను తీసుకొనలేదు. ఏమనగా ఇప్పుడు తమ ఇంటి వద్ద నుండే వారు కానుక తీసుకుని వచ్చారు. ఆ విధంగా అతను కానుక ఇచ్చుటను గూర్చిన ప్రాముఖ్యాన్ని సంఘస్థులకు బోధించారు. జోన్ థోమస్ నైపుణ్యం కలిగిన సంగీతకారుడును, కట్టడాలు మరియు పట్టణాల నిర్మాణంలో మంచి అభిరుచిని కలిగినవారునేయున్నారు. కాగా మెజ్ఞానపురాన్ని విశాలమైన వీధులతో నిర్మించుటకు నూతన ప్రణాళికను సిద్ధపరిచారు. అక్కడ పాఠశాలను మరియు మరుగుదొడ్లను ఏర్పాటు చేయడమే కాక అక్కడి అద్భుత చిహ్నమైన సెయింట్ పాల్స్ చర్చిని కూడా నిర్మించారు. జోన్ థోమస్ చుట్టుప్రక్కల గ్రామాలను కూడా సందర్శించి అక్కడి ప్రజల జీవితాలు కూడా అభివృద్ధి పరచబడుటకు మరియు వారు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేశారు. దక్షిణ తిరునెల్వేలి అపొస్తలుడు అని పిలువబడే జోన్ థోమస్ యొక్క జీవితం సువార్త సేవ చేయుటకు మనకు ఒక సవాలుతో కూడిన ఆహ్వానాన్ని ఇచ్చేదిగా ఉంది. మహిమకరమైన సువార్త సేవ కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకొనుటకు సిద్ధముగా ఉన్నారా? ప్రభువా, మీ పరిచర్యను నమ్మకముగా చేయుటకు నన్ను బలపరచుము. ఆమేన్.